నా హృదయపూర్వక పేరు పేరు అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడి సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. దేవునికి వందనాలు. మొదటిగా ఈ సమయాన్ని నాకు నూతన దయా కిరీటాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటి అంటే, ఇప్పటి వరకు మా యొక్క జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా యవ్వన కాలం వరకు కూడా దేవుడు మమ్మల్ని అనేక పరిస్థితుల నుంచి ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ చక్కగా మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు. అందుని బట్టి దేవునికి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తుతించబద్దులమై ఉన్నాం, మేము మా కుటుంబము. ఎందుకు అనంటే, నేను చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ పేపర్లోనే చదువుకున్నాను. 1 to 5th క్లాస్ వరకు ఇక్కడ పేపర్లో చదువుకున్నాను. ఆ తర్వాత 6th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా చీరాలో చదువుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ కాజీపాలెంలో చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. అసలు చెప్పాలి అంటే, చదువు గురించి చెప్పాలి అంటే, మేము ఇక్కడి వరకు అసలు ఎప్పుడు చదువుకుంటామని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే, మేమున్న పరిస్థితిని బట్టి మేము చదువుకోలేని పరిస్థితి కదండి. చదువు అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. చాలా మనీ అన్నిటికీ కావాలి. మనీ ఎగ్జామ్స్కి కానివ్వండి, అడ్మిషన్స్కి, అన్నిటికీ హాస్టల్లో ఉండడానికి కానివ్వండి, అన్నిటికీ మనీ అవసరం అవుతాయి. మా కుటుంబ పరిస్థితిని బట్టి మేము చదువుకోలేని పరిస్థితి అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప మాయడలో చూపించి ఆయన ఏం చేశారు అంటే, మమ్మల్ని చక్కగా చదువుకోవడానికి, ఇప్పటివరకు బాగా చదువుకోవడానికి దేవుడు మాకు ఎంతగానో సహాయపడ్డారు. దేవుని కృప మాయడలు ఎంతగానో దేవుడి కృప చూపిస్తూ నడిపించారు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, నా చదువు గురించి, నేను ఇప్పటి వరకు చదువుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరు అంటే, మొదటిగా నాకు చీరాలో మొదట నా బర్త్డేకి మీరు చూసే ఉంటారు, వర్ధని మేడం లూదర్ శాస్త్రి గారని మీరు చూసే ఉంటారు కదా. వారు చీరాల ప్రాంతంలో సేవ పరిచర్య చేస్తున్నారు. నేను 6th నుంచి, డాడీ చిన్నప్పటి నుండి కూడా, నాన్నకి వివాహం కాకముందు నుండి కూడా AFLC సంస్థలో పాస్టర్గా పనిచేస్తున్నారు. పెళ్లి కానప్పటి నుండి ఇప్పటికీ ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ కూడా సంస్థలో పనిచేయడానికి దేవుడు కృప చూపించాడు. నాన్న సంస్థలో పనిచేయడం ద్వారాగా మాకు లూదర్ శాస్త్రి గారు అలాగే వర్ధని మేడం గారు కూడా మాకు వారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చారు. తర్వాత స్పాన్సర్షిప్స్ అనుగ్రహించారు. మాకు అన్ని వసతులు, మాకు ₹1 ఖర్చు లేకుండా, మీరు నమ్ముతారో లేదో కానీ ₹1 ఖర్చు లేకుండా మమ్మల్ని చదివించారు. అందరూ చెప్పగలదామా? వారి ప్రాంతంలో లేకపోయినా దేవుడు, నేను వాళ్ళ గురించి చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పటివరకు చదువుకున్నాను అంటే కేవలం దేవుని కృప మొదటిగా, ఆ తర్వాత వారు చేసిన గొప్ప కృషి. వారు నా చదువు విషయంలో చాలా హెల్ప్ చేశారు. నేను ఏది అడిగితే కొన్నిసార్లు నా తల్లిదండ్రులు వారి యొక్క పరిస్థితిని బట్టి కొంత ఇస్తారు, కొంత ఇవ్వలేకపోవచ్చు. కానీ మా సార్ కానీ మేడంకి కానీ కాల్ చేసి అసలు అడిగాను వెంటనే అసలు నాకు అన్ని విషయాల్లో ఏది చేయాలన్నా ప్రోత్సహిస్తారు, నాకు ధైర్యం చెప్తారు. ఏదన్నా బాధలు కలిగినా కానీ నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడే అంత స్వతంత్రాన్ని కూడా నేను వారి దగ్గర నుండి స్వతంత్రించుకోగలిగాను. నేను మా తల్లిదండ్రుల తలతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. మా సార్ మేడంతో కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవడానికి కానీ, వారితో చక్కగా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడే ఆ గొప్ప నిమిషాలు కానీ నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉంటాను. వారి ప్రాంతంలో లేనప్పటికీ కొన్ని కారణాల వల్ల వారు ఈరోజు రావాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు. కానీ ఇంత గొప్ప ధన్యతను, ఇంత గొప్ప నాకు చదువుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన లూదర్ శాస్త్రి గారికి అలాగే శీలవర్ధని మేడం గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను సంఘపక్షంగా. అలాగనే నాకు ఆరోగ్య పరిస్థితి కూడా, ఆరోగ్య విషయాల్లో కూడా నాకు హెల్ప్ చేశారు వాళ్ళు. ఏంటి అంటే, నాకు 10th క్లాస్లో నేను ఫస్ట్ నుంచి కూడా 9th క్లాస్ వరకు తెలుగు మీడియమే చదివాను. జస్ట్ 10th క్లాస్కి ఎంటర్ అవుతున్నాను, మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్ఫర్ చేశారు. అసలు 10th క్లాస్లో నాకు ఎన్ని సమస్యలు అంటే చెప్పలేను. ఒకటి అనారోగ్య పరిస్థితి, ఒకటి ఏంటంటే అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది నాకు.
తర్వాత అన్ని అనారోగ్యం కూడా అసలు బాగుండేది కాదు నాకు ఆ టైంలో. అదిగాక నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియం చదివి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలో వేసేసారు. మళ్ళీ ఆ నోట్స్లన్నీ ఇంగ్లీష్లో రాసుకోవడం అసలు నా వల్ల అవ్వదని చెప్పి నేను మా డాడీని పిలిచి నా వల్ల కాదు, నేను చదువుకున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏడ్ చేశాను. నా వల్ల కావట్లేదు ఇంగ్లీష్ మీడియం అని చెప్తే, లేదు నాన్న నువ్వు చదువుతావని చెప్పి మా సార్ వాళ్ళు అందరూ ప్రోత్సహించి వాళ్ళ యొక్క ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో నేను ఇంగ్లీష్ మీడియం చదవడానికి దేవుడు నాకు గొప్ప కృపణించాడు. దాంట్లో ఒక గొప్ప ప్రత్యేకత, గొప్ప స్పెషల్ ఏంటంటే నాకు 10th క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 9.0 వచ్చాయి 10th క్లాస్లో. నేను 3 months స్కూల్కి వెళ్ళలేదు. 3 months హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నాను ఆపరేషన్కి సంబంధించి. మా ఫ్రెండ్స్ కానీ, మా మేడం కానీ, సార్ కానీ అందరూ ఆశ్చర్యమే. షార్ప్కి 9 points ఎలా వచ్చాయి? అసలు రోజు స్కూల్కి వెళ్ళిన వాళ్ళకే రాలేదు 9 points. కానీ దేవుడు నా పట్ల అక్కడ శిలోహ ప్రార్థన మందిరం వాళ్ళు నా కోసం చేసిన ప్రార్థనలు, మా మేడం సార్ వాళ్ళు చేసిన ప్రార్థనలు, నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, అందరి వల్ల కూడా ప్రార్థన. అలాగే నేను కూడా కొంచెము నా హెల్త్ బాగున్నప్పటికీ కూడా కొంచెం చదువుకోగలిగాను నేను కూడా. తర్వాత ఎగ్జామ్ టైంలో కూడా దేవుడు నాకు మంచి ఫెసిలిటీస్ అనుగ్రహించి ఎగ్జామ్ టైంలో ఆపరేషన్ జరిగాక 9 days తర్వాత నా పబ్లిక్ ఎగ్జామ్స్. ఆ కుట్లకి ఆ నొప్పులకి వెళుతూ ఉంటే నాకు కూర్చోలేక 3 hours ఎగ్జామ్ హాల్లో కూర్చోలేని పరిస్థితి. అసలు ఆ టైం అయితే నేను ఊహించలేను అనుకోండి. ఆ టైంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఆ టైంలో అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే దేవుడు నన్ను మంచి మార్క్స్తో పాస్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప విషయం కాదంటారా? గొప్ప విషయం ఇది. మనము అనుకుంటాం కానీ ఏదో చిన్న విషయాలు అనుకుంటాం, కానీ అది అనుభవపూర్వకంగా వెళ్తే ఇది చాలా గొప్ప విషయమే కదండి. ఇది మాత్రం నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప సాక్ష్యం అనమాట. ఎందుకు నేను నా బర్త్డే రోజు ఈ యొక్క ప్రార్థనలో అందరూ అనుకుంటా ఉంటారు, ఇంత పెద్దదాన్ని అయ్యాం కదమ్మా, ఎందుకు పుట్టినరోజు జరుపుకున్నాం, ఎందుకని చాలా మంది అంటూ ఉన్నారు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, ఎందుకు అని అంటే నేను దేవుని సాక్షిగా నిలబడాలి, దేవుని సాక్ష్యం చెప్పుకోవాలి నేను. ఎందుకు అని అంటే దేవుడు నా పట్ల చేసిన కార్యాలు ఒకరోజు చెప్తే సరిపోదేమో అని అనిపిస్తుంది నాకు. నా జీవిత కాలం అంతా కూడా నేను దేవునికి సాక్ష్యం చెప్తూ నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ అలాగే దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలని నా యొక్క ఆశగా ఉంటుంది. అందుకే ఈ దినాన నేను నా బర్త్డే సందర్భంగా అలాగే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని నేను యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. నా యొక్క ఎగ్జామ్స్ విషయాల్లో కూడా దేవుడు సహాయం అనుగ్రహించిన మంచి మార్క్స్ అనుగ్రహించాడు. ఇంటర్ చదువుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. బీటెక్ కూడా చదువుకోవడానికి కూడా నాకు దేవుడు సహాయం అనుగ్రహించాడు. బీటెక్ అంటే ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో చదువుకోవాలంటే చాలా కష్టం, అవును కదా. పేరెంట్స్గా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, మీ పిల్లల్ని ఎన్ని ఫీజులు కడుతున్నాం ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. కానీ మా ఇంటి పరిస్థితిని కూడా సేమ్ పొజిషన్ మాకు కూడా. కానీ దేవుడు నా పక్షాన ఉండి దేవుడు నాకు సేవకుల ద్వారాగా దేవుడు నాకు సహాయం చేసి బీటెక్ చదువుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. బీటెక్లో కూడా మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. నేను ఒక్కొక్క మిమ్మల్ని ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి అంటే నేను బీటెక్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి జాబ్లో స్థిరపడాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ టైంలో ఇట్లా కృతజ్ఞత కూడిన ఏర్పాటు చేసుకోవడానికి నేను ఇట్లా ఏర్పాటు చేసుకుంటాను అని వెంటనే పాస్టర్ గారిని అడిగినప్పుడు పాస్టర్ గారు కూడా నాకు మంచి సహకారాన్ని అందించి ఓకే జరుపుకుందామమ్మా. పాస్టర్ గారు వేరే మీటింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి పాస్టర్ గారు, కానీ నా కోసం ఆ ప్రేయర్ని క్యాన్సిల్ చేసుకొని నా కోసం పాస్టర్ గారు కూడా నా కోసం ఈ యొక్క టైంని కేటాయిస్తున్న పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నేను ఆహ్వానాన్ని మన్నించి బాబీ పాస్టర్ గారు, అలాగే కీర్తక్క, అలాగే నీల్మాంటి పండ అంకుల్, తర్వాత బబ్లీ, మైని, కియా వీళ్ళందరూ కూడా కుటుంబంగా అందరూ కూడా మా యొక్క ఇక్కడికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి మీరందరూ వచ్చినందుకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పేరు మీకు అందరికీ కూడా నా యొక్క వందనాలు. అలాగే నా యొక్క తల్లిదండ్రుల గురించి నేను చెప్పాలి. నేను తల్లిదండ్రుల గురించి చెప్పకుండా నేను సాక్ష్యాన్ని ముగించను. ఎందుకు అంటే నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలం నా యొక్క తల్లిదండ్రులు, అవును కదండి. ఎంతమంది ఎంత చేసినా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వారి యొక్క ఆప్యాయత. అమ్మ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు. నేను చెప్పలేను అమ్మ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా జోయల్గా వెళ్ళిపోతుంది. అన్ని సమస్యలు పంచుకోగలను, అన్నీ చెప్పగలను. అమ్మకు కూడా చక్కగా నాతో అన్నిటికీ సహకరిస్తుంది. అసలు మేము ఇంటికి వచ్చాము అంటే చాలు ఇంకా ఆమెకి ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని అన్ని
మాకు చక్కగా ఆమెను చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మానవులుగా సృష్టించిన మానవులుగా పుట్టిన తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటే దేవుడు మానవులు సృష్టించిన దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుందో మన మీద కదండి. అవును కదా. నా తల్లిదండ్రులు చూస్తే నాకు అలా అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఇంత బాగా ప్రేమిస్తున్నారు. వాళ్ళకున్న దాంట్లోనే చాలా మనస్ఫూర్తిగా ఏం కల్మషం లేకుండా అన్కండిషనల్ లవ్ అనమాట వాళ్ళది అసలు కదా. తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు అంతే. కానీ నా యొక్క తల్లిదండ్రుల గురించి నా యొక్క సాక్ష్య రూపంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మా యొక్క పరిస్థితిని బట్టి మమ్మల్ని ఏనాడు కూడా చేయి విడవక మమ్మల్ని వెన్నంటూ పెట్టుకుంటూ మమ్మల్ని ఒక మంచి పొజిషన్కి నడిపించారు. వారి యొక్క ప్రార్థనలు నాన్న ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక పరిచర్యకి ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు. ఖాళీగా ఇంటి దగ్గర ఉండరు. మ్యాక్సిమం ఏదో ఒక పరిచర్యలో వెళ్ళి ప్రార్థనలోనే ఉంటారు. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు మా కొరకు. వారు సైలెంట్గా అలా ఉంటారే కానీ మా కొరకు ప్రార్థన చేసే ప్రార్థన వీరులు మా యొక్క తల్లిదండ్రులు. వారి యొక్క ప్రార్థన ఫలితమే మేము ఇలా ఉన్నాం. అందరం చెప్పలే పడదామా? అందరం చెప్పలే పడదాం. వారి యొక్క ప్రార్థన ఫలితమే మేము ఇలాగ ఉండడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. నా యొక్క తల్లిదండ్రులను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారు చూపిస్తున్న ప్రేమ, వారు చాలా కష్టము అయినప్పటికీ పరిస్థితులన్నింటినీ మమ్మల్ని అన్నింటిని అర్థం చేసుకుంటూ మేము ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు కూడా మమ్మల్ని సవరిస్తూ అన్నీ చెప్తారు. మాకు మిస్టేక్స్ చేసినప్పుడు అన్నీ చెప్తారు. ఇట్లా ఉండాలమ్మా, అలా ఉండాలి అన్నీ చెప్తూ మమ్మల్ని చక్కగా ప్రోత్సహిస్తున్న నా యొక్క తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ రోజున బాబీ పాస్టర్ గారి గురించి అలాగే కీర్తక గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు స్టాండర్డ్ నాకు పాటలు పాడడం కానివ్వండి, తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలంటే టైం చూడడం కూడా. నాకు టైం చూడడం ఎవరు నేర్పించారంటే బాబీ పాస్టర్ గారు. చిన్నప్పుడు నన్ను అడిగారు టైం ఎంత షారోన్ అని అడిగితే నాకు టైం తెలిసేది కాదనమాట. గడియ బుక్ తీసుకొని గడియ అన్నీ తీసుకొని టైం నేర్పించారనమాట. ఈరోజు నేను టైం చూస్తున్నానంటే ప్రతి క్షణం బాబీ పాస్టర్ నాకు గుర్తొస్తూనే ఉంటారు. టైం నేర్పించారు నాకు మొదటిగా. ఆ తర్వాత పాటలు పాడడం కూడా బాబీ పాస్టర్ గారి వల్ల నేను నేర్చుకున్నాను. చిన్నప్పుడు ఫౌండేషన్ అక్కడే పడింది నాకు. ఆ తర్వాతే నేను చీరాలు వెళ్ళడం జరిగింది. తర్వాత మాకు చిన్నప్పటి నుండి సండే స్కూల్ పాటలు కానివ్వండి, సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్ నేర్పించడం కానివ్వండి, అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో మేము ముందుండడానికి కారణము మొదటిగా మా యొక్క బాబీ పాస్టర్ గారు అలాగే కీర్తక్క. వీళ్ళిద్దరూ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. చక్కగా ఎప్పుడు ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తూ చక్కగా ఏదైనా అన్ని ఏ రోజు విషయాలు ఆ రోజు షేర్ చేసుకుంటూ నాకు ఏదైనా తెలియకపోతే పాస్టర్ గారిని అడిగి కనుక్కుంటాను. ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నీ చెప్తారు నాకు. అలాగే ఇలాంటి చక్కని దైవ సేవకుల యొక్క కుటుంబాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు కూడా నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నాకు హెల్ప్ చేసినటువంటి బాబీ పాస్టర్ గారికి అలాగనే కీర్తకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నీలిమ ఆంటీ అలాగే పండంగులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మా ప్రియమైనకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అప్పటిది కియా గారు కూడా మా దగ్గరికి రావడం చాలా సంతోషము. అలాగనే నేను పిలిచిన వెంటనే ఇలా ప్రార్థన ఉందని తెలియజేసిన వెంటనే మీరందరూ కూడా ఈ ప్రార్థన కొడుకుకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే నా యొక్క జాబ్ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మంచి జాబ్లో స్థిరపడాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే మా యొక్క గృహం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మా యొక్క గృహం కూడా చక్కగా రేకులు వేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజుకి ఏంటంటే లోపల బయట అంతా కూడా బండలు వేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఈ రోజుతో పని కూడా అయిపోయింది. మా బండల పని కూడా అయిపోయింది. ఒక చక్కని గృహాన్ని దేవుడు మాకు అనుగ్రహించిన ఉన్నదాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నదాంట్లో చక్కగా చేసుకోవడానికి అన్ని వస్తువులు కూడా సమకూర్చుకోవడానికి దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడు. ఇంటి విషయంలో కూడా దేవుడు మాకు చక్కని సహకారాన్ని అందించాడు. చాలా మంది పెద్దవారు కూడా మా ఇంటి విషయాల్లో చాలా మంది సలహాలు ఇస్తూ ఎగ్జాంపుల్ కృపారావు తాతయ్య అలాగనే నరసింహరావు అంకుల్, తర్వాత ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు మాతో పాటు ఉండి మాకు ఇంటి విషయంలో కూడా చాలా పెద్దవాళ్ళు సలహాలు ఇచ్చారు. చక్కగా ఇల్లు కట్టుకోవడానికి మాకు ఎంతగానో సహాయం చేశారు. మా ఇంటి గురించి మీరు అన్నింటిలో ప్రార్థన చేశారు. మా ఇంటి గురించి కూడా ఈ రోజుకి చక్కని ఒక గృహాన్ని మేము చక్కగా చూడడానికి దేవుడు కృపను అనుగ్రహించండి. ఇంకా చక్కగా ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలని కూడా మీరు ప్రార్థన చేయండి. అందరికీ ఉంటుంది కదా. మీరందరికీ కూడా చక్కని బిల్డింగ్ కట్టుకోవాలని కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇస్తాడు. ఆ నమ్మకం ఆ విశ్వాసం అయితే నాకు గట్టిగా ఉంది. కాబట్టి కొన్ని పరిస్థితులను బట్టి మనం అలా ముందుకు వెళ్తే దేవుడు ఇచ్చిన దాంట్లోనే ఉన్న దాంట్లోనే నమ్మకంగా
నమ్మకంగా ఉన్న దాంట్లోనే నమ్మకంగా సంతోషంగా అలా వెళ్ళిపోతూ జీవితాన్ని ముందుకు సాగించే గొప్ప కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మా చెల్లి విషయం గురించి కూడా చెప్పాలి. నా చెల్లి కూడా నాకు ఎంతగానో సహకరిస్తూ చక్కగా నాకు అన్ని విషయాల్లో తోడుంటూ, నా చెల్లి కూడా నాకు అన్నింటిలో సపోర్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు నేనా అక్క అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నాకే అన్ని కొన్ని సలహాలు ఇస్తుంటుంది. అట్లా చేయకక్క ఇలా చేయంటది. కొన్నిసార్లు అన్ని విషయాల్లో నాకు తోడుగా నా హ్యాపీనెస్ని చాలా కోరుకుంటూ ఉంటుంది. నాకు ఏది ఇష్టం అదే అనుకుంటూ ఉంటుంది. చక్కగా నేను ఎక్కువ పాటలు పాడుతూ ఉంటాను. తను ఎక్కువ ఎక్కడ ఇస్తామంటే పాటలు పాడుతూ చక్కగా వీడియోలు తీయమంటూ ఉంటాను. ఎప్పుడు వీడియోలు తీయమంటాను నన్ను అక్కడ అట్లా అంటూ ఉంటుంది. కానీ నా మీద తర్వాత చాలా ఎంత ప్రేమ చూపిస్తుందో, తన యొక్క ప్రేమను బట్టి కూడా హృదయపూర్వకమైన వందనాలు. తన యొక్క స్టడీస్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తను కూడా డిప్లొమా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. తర్వాత బీటెక్ వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మధు యొక్క స్టడీస్ కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగనే నా యొక్క జాబ్ విషయం కొరకు కూడా మీరు అందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి కీబోర్డ్ ప్యాడ్ వారు వచ్చిన సన్నికి, అలాగే కళ్యాణానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చిన్నకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.